గుడ్ మార్నింగ్ అండి. ప్రత్యేకంగా ఈరోజు ఇండిపెండెంట్ డే కాబట్టి మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దినము. ఇక్కడ ముఖ్యంగా మా యొక్క పరిచయలో కూడా సంఘంలో కూడా ప్రత్యేకమైన ప్రార్థన ఉంది. కొన్ని ప్రార్థన అంశాలు ప్రార్థన చెబుతాం. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుదాం. 1 పేతురు 1:5-7 మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ప్రియులారా, యేసు ప్రభు మన గురించి చింతిస్తున్నాడు కనుక ఉదయం లేచిన వెంటనే నీవు నీ బిడ్డల గురించి కలవరపడుతున్నావు. అయ్యో, నా బిడ్డ భవిష్యత్తు పాడైపోతున్నదే, తాగుడికి బానిసైపోయినాడే, వీడి జీవితం ఏమైపోతున్నా నువ్వు బాధపడుతున్నావు. ప్రియ తల్లి, నేనేమంటున్నానంటే చింతిస్తే నువ్వు అతనికి ముందుగా అనారోగ్యం పాలవుతావు. అతని కొరకు ప్రార్థించే వాళ్ళు లేరండి. కాబట్టి చింతించిన కన్నా ఆ బిడ్డను రక్షించగలన యేసయ్య దగ్గర, ఆయన పాదాల దగ్గర పడి ఏడువు. ఆ బిడ్డ యొక్క రక్షణ కొరకు తప్పక ఆ బిడ్డని యేసయ్య రక్షిస్తాడు. ప్రియ సహోదరుడా, ఇదిగో నీ యొక్క జీవితంలో ఉన్న ఆ చెడు వ్యసనాల నుంచి బయటికి రాలేకపోతున్నావు. అందు నుంచి ఎలాగ రావాలని రోజు చింతిస్తున్నావు, చాలా ప్రయత్నాలు చేస్తున్నావు. అది నీ వల్ల కావడం లేదు. నీవు గనుక యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి, ఆయన మందిరంలోకి వచ్చి నీ పాపాలు ఒప్పుకొని తప్పక ప్రభా ఈ యొక్క బలహీనత నుంచి, ఈ పాపం నుంచి నన్ను విడిపించంటే ఆయన విడిపిస్తాడు. కాబట్టి ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు. నువ్వు వరి కావద్దు, ఆయన సన్నిధికి రా, ప్రార్థించి తప్పక దేవుడు దీవిస్తాడు. తండ్రి ప్రభా, ఉదయకాలన వాగ్దానం విన్న బిడ్డల మీద నీ కృప ఉంచిన తండ్రి, ఈరోజునైనా ఇండిపెండెన్స్ డే ప్రభా, మా భారతదేశం ఇంకా రక్షణలోకి రాలేదు నాయన. చాలామందినైనా నశించిపోతున్నారు. ఇంకా ఎన్నో చోట్ల పాపం జరుగుతున్నదయ్యా. ఎంతోమంది అయా ప్రభా చిన్నపిల్లల్ని అఘాతం చేసినైనా చంపేస్తున్నారయ్యా. ఇవన్నీ పోవాలని అప్పుడు నిజమైన స్వతంత్రం అయినా మరొకసారి మా దేశాన్ని దీవించండి, దేశ ప్రజలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.